రోజు ఇదే టైం కరెంట్ పోతుందా? మళ్ళీ వస్తుందిలే బాయ్, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో. ఈ చీకటి ఏంటో ఏంటో. ఇంకేంటబ్బాయ్, ఏంటి మెరుపు వార్తలు? మెరుపు వార్తలేంటి మావా? అదేనే నీకు చెప్పలేక చేస్తున్నాను. ఫ్లాష్ ఫ్లాష్. ఓ ఫ్లాష్ న్యూసా? అమ్మా, ఫ్లాష్ న్యూస్ అంటే గుర్తొచ్చింది. లోపల ల్యాప్టాప్ లో మంచి సినిమాలు ఉన్నాయి, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని వస్తాను. నన్ను వదిలేసి వెళ్ళిపోకరా. లోపల మంచి కామెడీ సినిమాలు చూద్దాం అంటే నువ్వు టెన్షన్ పెడతా. కరెంట్ పోయి వస్తుంటే నేను ఇక్కడ. వస్తావా? ప్రామిస్? ప్రామిస్. ఒట్టు? నీ మీద ఒట్టు. సరే వచ్చేస్తానన్నాగా. మంచి సినిమాలు తీసుకొని వస్తా. ఏమైంది మామా? ఏమైంది? ఏమైందేంట్రా? ఎక్కడికి వెళ్ళావు? ఇందాక నుంచి పిలుస్తుంటే పలకవే. ఎన్నిసార్లు పిలిచావు? 3 సార్లు పిలిచావు. 300 సార్లు పిలిచాను రా, వినపడలేదా? 3 సార్లు. దానికి ఏదో కంగారు చేస్తాను. 3 సార్లు ఏంట్రా? 300 సార్లు పిలిచాను, అయినా మరోసారి పిలిచినప్పుడే రావాలి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. ఇప్పుడేం కొమ్మల ముని? కాఫీ తాగండి, వేడివేడిగా ఉంది. థ్యాంక్స్ అమ్మా. ఏంటన్నయ్య గారు టెన్షన్ గా ఉన్నారు? టెన్షనే లేదమ్మా. టెన్షనా నా బాగుందా? మా మామ నేను లేకుండా ఒక క్షణం కూడా ఉండలేడు, అందుకే టెన్షన్ పడుతున్నాడు కదా. అవును అవునవును అవును, అదే టెన్షన్. బిస్కెట్స్ తీసుకొస్తా ఉండండి. ఓహో, బిస్కెట్ మర్చిపోయావమ్మా. ఏమైంది మావా? 2 నిమిషాలు ఉండలేవా? సినిమా పెడుతున్నాగా. ఏమైందంటావేంటయ్యా? నువ్వు ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది. సత్సాలు పడుతున్నాయి. ఏంటి గోళ? క్యాండిల్స్ అటు ఇటు కదులుతున్నాయి అంటావా? అదే క్యాండిల్స్ కదులుతున్నాయి. నువ్వు కూడా చూసావా? నో, నేను చూడలేదు. మరి ఎక్కడ చూస్తున్నావయ్యా ఆ క్యాండిల్స్? అదేంటి అయిపోయినాయి? పెట్టవుటి మూసిపారాయి, తర్వాత చూసుకోవచ్చు. క్యాండిల్స్ కదులుతున్నాయి. ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ కోసం ఏదైనా చిన్న స్టోరీ చెప్పనా? చెప్పు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక అడవిలో ఒక ఏనుగు ఓ చీమ ప్రేమించుకున్నాయి. ఏనుగు చీమ ప్రేమించుకున్నాయిరా. ఇలాంటి టైంలో అలాంటి కథలే గుర్తొస్తాయి. సరే. ఏనుగు చీమ ప్రేమించుకున్నాయి. ప్రేమించుకున్న తర్వాత ఏనుగు చీమ దగ్గరికి వెళ్ళి చీమ పెళ్లి చేసుకుందామా అని. అప్పుడు చీమ మనిద్దరం పెళ్లి చేసుకుంటే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని పెద్దవాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుందాము అంది. అనగానే ఏనుగు అలాగే అని చెప్పి దాని బంధువులందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఏనుగు బంధువులందరూ కూర్చొని మా పెళ్లి కొడుకు నీకు నచ్చాడా అంది. నాకు నచ్చలేదు, పెళ్లి కొడుక్కి పళ్ళు ఎత్తుగా ఉన్నాయి అన్నయ్య చీమలు అనగానే అప్పుడు ఏనుగు అలా పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అలాగే కిందకు వచ్చేసి అదిగో పైకి మళ్ళీ పైకి పోతుంది. అమ్మ అరే ఏంటి? ఏం పైకి వెళ్ళటం ఏంటి, కిందికి రావడం ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏనుగు పైకి వెళ్తుందని చెప్పానా? కాదు, అదిగో పైకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఉంది. క్యాండిల్ పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఉంది. ఏంటి అది పైకి వెళ్తుంటే నీకు కనపడలేదా? ఏనుగు కాదురా, క్యాండిల్ పైకి వెళ్తే నీకు కనపడలేదా? నువ్వు కథలో ఏనుగు పైకి వెళ్తుందని చెప్పావు. అరే కార్తీక్, ఒట్టేసి చెప్పరా, క్యాండిల్ పైకి వెళ్ళటం కిందకి రావటం నీకు నిజంగా కనపడలేదా? కథ చెప్తున్నాను, ఎటు చూడొద్దు, నన్నే చూడు, నా మొహే చూడ, నువ్వే చెప్పావు. అన్నాను అనుకో, నా ఫేసే చూడాలా? అటు కూడా చూడొచ్చుగా. ఇదిగో మా, నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు. మంచి సినిమా చూపిస్తాను, ఆ ల్యాప్టాప్ ఇచ్చేయి. ఇవ్వు, మంచి కామెడీ సినిమా చూపిస్తా. తీసుకోండి.